హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో ఈసీఎల్ ఈసీఎల్ నుంచి ఇక్కడ టెక్నీషియన్ పోస్టులకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్ వీడియో అయితే నేను చెప్పడం అయితే జరిగిందండి. అది ఎలా చూడకపోతే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చండి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ అనేది చూసుకుంటే June 4న స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ చూసుకుంటే June 25 వరకు అప్లై చేసుకోగలరు. అదేవిధంగా ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా చెప్పడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లై ఫర్ MT/B పొజిషన్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా లాస్ట్గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే క్లారిటీగా మీకు అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మీ అడ్వర్టైజ్ నెంబర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అడ్వర్టైజ్ నెంబర్ ఫస్ట్ మీరు నోటిఫికేషన్లో చూసి అర్థమవుతుంది. అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఇక్కడ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో ఒకటి అని చూసుకుంటే ఫస్ట్ది లోయర్ డివిజన్ క్లర్క్, ఆ తర్వాత సెకండ్ది చూసుకుంటే ఇక్కడ డ్రైవర్ వేకెన్సీకి, అదేవిధంగా థర్డ్ అని మనం చూసుకుంటే 11/2022 అనేది చూసుకుంటే ఇక్కడ మీరు టెక్నీషియన్ బీకు అనేది ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే టెక్నీషియన్ బి విత్ NSC అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్, అదేవిధంగా అయితే తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సెకండ్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కింద అప్లికేషన్ ఫామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎలా ఫిలప్ చేయాలి క్లారిటీ ఇక్కడ మనం తెలుసుకుందామండి. ఇక్కడ మీరు చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ ఫుల్ నేమ్ అనేది SSC మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత జెండర్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు PWD క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మీరు జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుంచి ఉంటే ఇక్కడ మీరు ఎస్ అని లేకపోతే నో అని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేట్, అదేవిధంగా మంత్, అదేవిధంగా ఇయర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నేషనాలిటీ అనేది చూసుకుంటే ఇండియా అనేది రావడం అయితే జరుగుతుంది. స్టేట్ ఆఫ్ డొమికల్ అనేది చూసుకుంటే మీ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని ఇక్కడైతే ఉండడం అయితే జరుగుతుందండి. అది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మీ మదర్ టంగ్ అనేది తెలుగు అయితే తెలుగు, అదేవిధంగా హిందీ అయితే హిందీ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఎక్స్ సర్వీస్ ప్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే ఇక్కడ ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్, లేకపోతే వదిలేయచ్చు. ఇది కంపల్సరీ ఏం కాదు. చూసుకుంటే కాంట్రాక్ట్ లేబర్గా ఈసీఎల్లో లేకపోతే ఇంటర్నల్ ఎంప్లాయీగా మీరు వర్క్ చేస్తే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు మీరు ఈసీఎల్లో అప్లై చేశారా లేదా అనేది ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందని. ఒకసారి ఇక్కడ అప్లై చేస్తే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇంతకుముందు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ అని చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే అది ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఏ కేటగిరీ నుంచి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. అది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సింగిలా, మ్యారీడా, అదేవిధంగా డైవర్సా, విడోనా, అదేవిధంగా విడోస్ అనేది ఏదైతే అది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే రిలీజియన్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది నేమ్. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈమెయిల్ ఐడి మాత్రం ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈమెయిల్ ఐడి చూసుకుంటే ఫస్ట్ నేమ్స్ ఇచ్చిన తర్వాత @gmail.com అనేది ఇక్కడ పక్కన అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మరోసారి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది ఫుల్గా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఐడి ప్రూఫ్ నంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆధార్ కార్డ్ లేకపోతే ఓటర్, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదైతే ఉంటే అది ఆ నెంబర్ అయితే ఇక్కడ అయితే మీరు ఫిల్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇదంతా ఫిల్అప్ చేసిన తర్వాత మీరు వ్యాలిడ్ పర్సనల్ డీటెయిల్స్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ పైన వెళ్తే టెంపరవరీ ఐడి అనేది రావడం అయితే జరుగుతుందండి. అది మీరు నోట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే హౌస్ నెంబర్ లేదా డోర్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ విలేజ్, అదేవిధంగా సిటీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత వ్యాలిడ్ అడ్రస్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే కొందరికి పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటుంది. అలాంటి వారి ఇక్కడ కాపీ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ వేరు ఉంటే ఇక్కడ మరోసారి అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అంతా ప్రైమరీ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. 10th డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మెట్రికులేషన్ ఆర్
ఎస్ఎస్సి అని రావడం అయితే జరుగుతుంది. బ్రాంచ్ స్పెషలైజేషన్ అనేది వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడ ఎన్ఈ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు మార్క్స్ అనేది పర్సంటేజ్లో ఉందా, స్కోర్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్కోర్ ఆఫ్ మార్క్స్ అనేది కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చిందో అది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా కాలేజ్ దగ్గర మీ స్కూల్ నేమ్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీ మార్క్స్ మెమో నంబర్ అనేది ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం మీకు ఎస్ఎస్సిలో ఎంత మార్క్స్ ఉండే అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా యూనివర్సిటీ దగ్గర ఇక్కడ మీరు చూసుకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. క్లాస్ అవాయిడెడ్ దగ్గర అయితే ఇక్కడ 70% కంటే అబోవ్ ఉంటే ఇక్కడ డిస్టెన్స్లో అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు మీ పర్సంటేజ్ తగ్గే కొద్దీ ఇక్కడ కింద సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వ్యాలిడ్ క్వాలిఫికేషన్ పైన వెళ్తే నెక్స్ట్ ఐటీ అని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద డిగ్రీ అనేది ఐటీ అని సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే బ్రాంచ్ లేదా స్పెషలైజేషన్ దగ్గర ఇక్కడైతే మీరు మీ ట్రేడ్ ఏదైతే అది ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్లాస్ అవాయిడెడ్ దగ్గర ఇక్కడ మరోసారి అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మీ పర్సంటేజ్ ఎంత ఉందో అదే అయితే ఇక్కడ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుందండి. పాపప్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అక్కడైతే షో అనేది చూపించడం అయితే జరుగుతుందండి. అది చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ మెమోలో ఇక్కడ చూసుకుంటే మార్క్స్ ఉన్నాయా లేదా పర్సంటేజ్లో ఉందో అనేది ఇక్కడైతే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకవేళ మార్క్స్లో ఉంటే ఇక్కడ ఫస్ట్ మీకు వచ్చిన మార్క్స్ ఎంత, అదేవిధంగా ఏ కాలేజ్లో మీరు చదివారు ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా ఏ మంత్లో పాస్ అయ్యారు ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా టోటల్ మీకు ఐటీలో ఎంత మార్క్స్ ఉండేది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మనం చూసుకుంటే మీ యూనివర్సిటీ అనేది ఎస్సీయూటీ ఎన్సీయూటీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే వ్యాలిడ్ క్వాలిఫికేషన్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఇక్కడ టిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా వ్యాలిడ్ సర్టిఫికేట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఒకటి చూసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 10th తర్వాత ఐటీ చేసిన తర్వాత మీరు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై అనేది చేసుకోగలరు. లేదా ఇక్కడ చూసుకుంటే మీరు ఐటీ చేసిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరండి. ఇవి రెండిట్లో ఏదో ఒకటి అయితే మీ దగ్గర కన్ఫామ్గా ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు దేనిపైన అప్లై చేస్తున్నారు అయితే ఫస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదండి. అదేవిధంగా అక్కడైతే టిక్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంతకుముందు అయితే చూశారు కదండి, క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ ఎస్ఎస్సి లేదా 10th అని ఇక్కడ రాసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఏ స్కూల్లో చదివారు, అదేవిధంగా ఏ బోర్డు నుంచి మీరు పాస్ అయ్యారు, అదేవిధంగా మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు, అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడైతే ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి క్లాస్ స్కోర్ అనేది ఇక్కడ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంతకుముందు మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదండి, అదేవిధంగా ఇక్కడ కూడా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వచ్చిన పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా స్టేటస్ దగ్గర కంప్లీట్ అని ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఐటీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ అదేవిధంగా ఫిల్అప్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే వ్యాలిడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పైన అయితే వెళ్ళాల్సి. సో ఫ్రెండ్స్ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే జనరల్ వాళ్ళు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అయితే 500 ఫీజు అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అది కూడా ఎలా పే చేయాలో కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ ఇక్కడ బ్రాంచ్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి మీరు పే చేశారో అదైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకుంటే రిఫరెన్స్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు పేమెంట్ చేసినప్పుడు రిఫరెన్స్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎప్పుడు పే చేశారు, అదేవిధంగా డేట్, మంత్, అదేవిధంగా ఇక్కడ ఇయర్ కూడా రావడం అయితే జరుగుతుంది. అది ఇక్కడ చూసుకోవచ్చు. పే అనేది ఇక్కడ చూసుకోవచ్చు అండి. 500 అయితే పే అని చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి అది ఎలా మీరు ఫీజు అనేది పే చేయాలని ఇక్కడ తెలుసుకుంటే మనము ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ పేజ్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకుంటే ఫీజ్ పేమెంట్ త్రూ అవుట్ ఎస్బీఐ కలెక్ట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకుంటే ఎస్బీఐ కలెక్ట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ టిక్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి మీరు ఫీజు దేనికి పే చేయాలనుకుంటున్నారు ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. లాస్ట్కి ఇక్కడ చూసుకుంటే మీరు 11/2022 ట్రేడ్ మ్యాన్ బీక్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు దేనికి అప్లై చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీ ట్రేడ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఫీజ్ పేమెంట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. చూసుకుంటే రిమార్క్ దగ్గర మీరు ఇక్కడ ఫీజ్ పే లేదా
పే ఫీజు అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మీ నేమ్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది పక్కన ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు తర్వాత మరోసారి కన్ఫర్మ్ పైన అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రం ఇక్కడ పే అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ ఇలా మీరు పే చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. అది అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఫామ్లో అయితే ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ స్కిల్ గురించి ఏమైనా ఇక్కడ మీరు రాయాలనుకుంటే రాయొచ్చండి, లేకపోయినా మీరు వదిలేయచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ పోస్ట్ కింద పనిచేశారు, అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఏం డ్యూటీ చేసే వాళ్ళదైతే ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా అక్కడ వదిలేయడానికి మీ రీజన్ ఏంటి అనేది ఇక్కడైతే రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా టోటల్ అక్కడ మీకు ఎంత సాలరీ వచ్చేది అనేది కూడా ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందండి. రాసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ ఎక్స్పీరియన్స్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకొని వ్యాలిడ్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ పైన వెళ్ళిన తర్వాత వర్క్ చేస్తున్న వాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, లేకపోతే వదిలేయచ్చండి. ఇది మ్యాండేటరీ ఏం కాదండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ నౌన్ అనేది చూసుకుంటే మీకు తెలిసిన లాంగ్వేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా పక్కన ఇక్కడ మీరు చూసుకుంటే స్పీక్, అదేవిధంగా రీడ్, అదేవిధంగా రైట్ మీకు వచ్చా లేదా అనేది అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఒకటైతే కంపల్సరీగా మీరు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత వ్యాలిడ్ లాంగ్వేజ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ ఫోటో పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫోటోని చూసుకుంటే జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 100 KB వరకు ఉంటే మీరు అప్లోడ్ అని చేయొచ్చు. అదేవిధంగా సిగ్నేచర్ విషయానికి వస్తే 50 KB వరకు అనేది అప్లోడ్ అని చేయొచ్చండి. తర్వాత సబ్మిట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అంతా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫిల్అప్ చేసినంత రైటా లేదా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఓకే పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, యువర్ అప్లికేషన్ ఈ సక్సెస్ఫుల్ రిసీవ్డ్ అని రావడం అయితే జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు దేనికి అప్లై చేశారో ప్రాసెస్ ఏంటని ఇక్కడ రావడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రింట్ అనేది కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు అండి. లాస్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ నుంచి మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తెస్తుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.